శ్రీమాత్రి నమః. అక్టోబర్ 2 వరకు ఈ రాశుల వారికి మహర్దశ పట్టిందల్లా బంగారమే. మీరున్నారా మరి? అష్టగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన మరియు వేడి గ్రహంగా శుక్రుడిని పిలుస్తారు. శుక్రుడు భూమి గ్రహాలను సోదర గ్రహాలు అంటారు. శుక్రుడు అంటే రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అని అర్థం. ఇక ఆగస్టు 7న శుక్రుడు తన రాశిని మార్చుకొని కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారు ప్రయోజనం పొందనున్నారు. అక్టోబర్ 2 వరకు ఈ రాశులకు తిరిగనేదే ఉండదు. మరి ఆ రాశులను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి వీరికి ఊహించని సంపదను తీసుకురావచ్చు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. రెండవది మిథున రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు కలిసొస్తాయి. మీరు ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారు. మూడవది మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ యుగం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వచ్చి పడుతుంది. నాలుగవది కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి మీ సంపద పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సమాజంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది.